మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం. హైదరాబాద్ లో కుండపోత, 2 గంటల పాటు భారీ వర్షం, రోడ్లన్నీ జలమయం. అత్యధికంగా బేగంపేటలో 8.5 సెంటీమీటర్ల వర్షపాతం. జిల్లాల్లోనూ మోస్తారు వర్షాలు. దక్షిణాది జిల్లాలకు విస్తరించిన రుతుపవనాలు. రానున్న 5 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వానలు. 6వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద హైదరాబాద్ లో నిన్న వర్షం దంచికొట్టింది. 2 గంటలు బాగా దంచికొట్టింది. బేగంపేటలో జలమయమైన రోడ్లు అంటూ వార్త వేసింది. ఇక్కడ బీజేపీకి బీఆర్ఎస్ తాకట్టు, కేసీఆర్ ఓ రాజకీయ జూదగాడు, సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి మళ్లించాడు. రాష్ట్ర సర్కారును కూల్చేందుకు ఇప్పటికీ కుట్రలు చేస్తున్నాడు. అందుకే ప్రజలు బీఆర్ఎస్ ను గుండు సున్నా ఇచ్చారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆత్మసాక్షిగా నడుచుకోవాలి. బూడిదైన బీఆర్ఎస్ మళ్లీ పుట్టేది లేదు. మోదీని దేశ ప్రజలు తిరస్కరించారు. ఆయన ప్రధాని పదవి చేపట్టొద్దు. పిసిసి చీఫ్ గా రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపోటంలకు నేనే బాధ్యుణ్ణి. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి పిలిస్తే వెళ్తానని ప్రకటన అంటూ వార్త వేసింది. ఇక్కడ మొత్తం మీద కేసీఆర్ ఓ రాజకీయ జూదగాడు అంటూ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మీద ఫైర్ అయ్యిండు. మొత్తం మీద ఇప్పటికైనా సరే కేసీఆర్ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఇప్పటికైనా చూస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీకి ఇక పుట్టగతులు ఉండవు. అదొక చచ్చిపోయిన పాము లెక్క. మొత్తం మీద తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోయింది. బూడిదైన బీఆర్ఎస్ పార్టీ మళ్ళా పుట్టే అవకాశాలే లేవు అంటూ చెప్పడం జరిగింది. నిన్న పిసిసి చీఫ్ గా రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపోవటంలకు నేనే బాధ్యుడిని. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి గనక పిలిస్తే నేను వెళ్తాను అంటూ వార్త వేసింది. ఇక్కడ డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు. అదే రోజు సెక్రటరేట్ ఆవరణలో విగ్రహావిష్కరణ. సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పనపై కసరత్తు జరుగుతుంది. ప్రతి ఏటా వేడుకలు నిర్వహిస్తామని వెల్లడి అంటూ 4వ పేజీలో వార్త. మొత్తం మీద డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు జరుగుతాయి. అదే రోజు సెక్రటరేట్ లో ఆవరణలో విగ్రహావిష్కరణ ఉంటది అంటూ వార్త వేసింది. ఇక్కడ సంకీర్ణ సర్కార్కు మోదీ రెడ్డి ఎన్డీఏ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఈ నెల 8న ప్రధానిగా ప్రమాణం అంటూ వార్త వేసింది. సంకీర్ణ సర్కార్కు మోదీ రెడ్డి. మోదీ నివాసంలో కూటమి నేతల భేటీ. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ సహా మిత్రపక్షాల నేతలు హాజరు. రాష్ట్రపతి ముర్ముకు రాజీనామా సమర్పించిన ప్రధాని. ప్రస్తుతం 17వ లోక్సభ రద్దు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ రేపు రాష్ట్రపతిని కలవనున్న ఎన్డీఏ నేతలు అంటూ వార్త వేసింది. మొత్తం మీద 3వసారి మళ్ళీ ప్రధానమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు మోదీ అంటూ వార్త ఇది. ఇండియా కూటమిలో చేరండి, కొత్త పార్టీలను ఆహ్వానించిన మల్లికార్జున ఖర్గే. నైతికంగా మోదీ ఓడిపోయారని కామెంట్. రాజ్యాంగ పరిరక్షణకు అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపు. ఎన్డీఏకు దేశవ్యాప్తంగా గట్టి పోటీ ఇచ్చామని వెల్లడి. ఐక్యంగా సమన్యాయంతో ముందుకెళ్లినట్లు వివరణ. బీజేపీ ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం ఆపబోమన్న కాంగ్రెస్ చీఫ్. 11వ పేజీలో వార్త ఇది. ఢిల్లీలోని ఖర్గే నివాసంలో జరిగిన ఇండియా కూటమి మీటింగ్ లో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు అంటూ వార్త వేసింది. మొత్తం మీద ఇండియా కూటమిలో చేరండి, కొత్త పార్టీలు వచ్చి కలవండి అంటూ నిన్న మల్లికార్జున ఖర్గే ఆహ్వానించినట్టు వార్త వేసింది. ఇక్కడ హైదరాబాద్ ప్రపంచ వరి సదస్సు. రేపటి నుంచి 2 రోజుల పాటు సెమినార్స్. 30 దేశాలకు చెందిన వరి ఉత్పత్తుల ప్రదర్శన. రాష్ట్రం నుంచి ఎగుమతులకు వెసులుబాటు అంటూ 6వ పేజీలో వార్త. హైదరాబాద్ లో ప్రపంచ వరి సదస్సు. మొత్తం మీద ఇక్కడ 30 దేశాల వరి వంగడాలు ప్రదర్శించబడతాయి అన్నట్టుగా వార్త చేసింది. ఇవాళ రాష్ట్రానికి జస్టిస్ పిసి జోష్. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ వేగవంతం. రేపు కడెం ప్రాజెక్టుకు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల పరిశీలన. పలువురు అధికారులకు నోటీసులు ఇచ్చే అవకాశం. విచారణ ఏర్పాట్లపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి ఉత్తమ్ రివ్యూ అంటూ 6వ పేజీలో వార్త వేసింది. ఇది మొత్తం మీద ఇవాళ రాష్ట్రానికి జస్టిస్ పిసి జోష్ వస్తున్నారంట. కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన, సుందిల్లా, ఆ తర్వాత అన్నారం, వీటిపైన పరిశీలించడానికి వెంటనే అవి చూసిన తర్వాత నోటీసులు ఇచ్చే అవకాశాలున్నాయి అంటూ వార్త. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ముందంజ. ఆలస్యమవుతున్న ఓట్ల లెక్కింపు. జంబో పోస్టల్ బ్యాలెట్ కావడమే కారణం. ఉదయం 8 గంటలకు బ్యాలెట్ బాక్సులను తెరిచిన ఆఫీసర్లు. సాయంత్రం 4 గంటల వరకు కట్టాలు కట్టడానికే సరి. ఇవాళ సాయంత్రానికి తేలనున్న ఫస్ట్ ప్రయారిటీ ఫలితం. మొత్తం మీద పెద్ద జంబో బ్యాలెట్ ఉండడం వల్లనే కట్టలు కట్టడానికి
ఇంత ఓట్ల లెక్కింపు ఆలస్యం అవ్వడానికి కారణం అదే అంటున్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎలక్షన్ లో తీన్మార్ మల్లన్నకే ఫస్ట్ ప్రయారిటీ ఓటు దక్కుతుందన్నట్టు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు తీన్మార్ మల్లనే విజయం 100% ఆయననే కైవసం చేసుకుంటారు. బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి గారు హోరాహోరీగా వచ్చినా గానీ చిట్ట చివరికి తీన్మార్ మల్లనే అక్కడ 100% గెలవబోతున్నట్టు అంచనాలు వేస్తున్నారు. తీన్మార్ మల్లనే ముందంజలో ఉన్నారు అంటూ వార్తలు. బీఆర్ఎస్ కొంపముంచిన అబద్ధాలు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో సర్కారుపై అడ్డగోలు ఆరోపణలు. కాంగ్రెస్ వల్లే కరువు వచ్చింది, కరెంట్ పోయిందని కామెంట్లు. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ఒక అబద్ధపు ప్రచారాలు చేసింది. కాంగ్రెస్ వచ్చి 100 రోజులు కూడా కాలేదు, అప్పుడే కాంగ్రెస్ సర్కారు కరువు తెచ్చింది అంటూ పెద్ద పెద్ద మాటలు, అబద్ధాలు, అబద్ధాల పుట్ట బీఆర్ఎస్ పార్టీ. ఏం కామెంట్ చేయాలో జనాలు కూడా గ్రహించారు. వాటికి వాళ్ళు వచ్చే 100 రోజులు కాలేదు, అట్లెట్లా కరువు తీసుకొచ్చింది. 1 సంవత్సరం గడిచింది అని అంటే కరువు వచ్చింది, అది ప్రకృతి విపరీతం, దానికి ఎవరేం చేయలేరు. కానీ మొత్తం మీద కాంగ్రెస్ మీద బుద్ధ జల్లడానికి కాక బ్యాచ్ మొత్తం ఒకటే మాట, ఒకటే నినాదంగా అబద్ధాలే అబద్ధాలు. 10 సంవత్సరాలు కాక మొత్తం అబద్ధాలు చెప్పుకుంటేనే సర్కారు కొనసాగించిండు. ఇప్పుడు కూడా గవే అబద్ధాలు చెప్తే జనాలు చెవులో పూలు పెట్టుకోలేదు కాక నిన్నే కరువు ఏడ పెట్టాలో అలా జనాలు పెట్టిరు. అయినా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రతిపక్ష హోదాని 100% చేయాలి, నెరవేర్చాలి అని తెలంగాణ ప్రజలు అంటున్నారు కాక. నీళ్ళ మేనేజ్మెంట్ తెస్తలేదని, పాలన చేత కాదని విమర్శలు. నీళ్ళు కచ్చిరని, నీళ్ళు ఎట్లా ఉపయోగించుకోవడం వీళ్ళకి తెలియదని కాక పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంటాడు. రేవంత్ రెడ్డికి ఏం తెలియదని అందరికీ తెలుసు కాక. నువ్వే మొత్తం తెలిసి తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల అప్పుల కుప్పలోకి మార్చింది నువ్వే. ఈ అబద్ధాలే అన్ని తెలిసి తీసుకుపోయి మళ్ళా ఆన్నే మొత్తం తెలంగాణను తాగడం పెట్టినట్టు పెట్టేసాం కాక. పాలన శాత కాదని, పాలన పుడంగి ఒక్కడే పాలన చేస్తాడని, తినకు తప్ప వేరే ఎవరు చేయరని, ప్రభుత్వంపై గులాబీ నేతలు చేసిన విమర్శలను పట్టించుకొని జనం యాడికి పట్టించుకుంటారు కాక. ఈని బోరా చేసిన జనాలకు 10 ఏళ్ళు గవే అబద్ధాలు చెప్తివి. మళ్ళా ఇప్పుడు కూడా కాంగ్రెస్ వచ్చిన తర్వాత వచ్చి 4 ఏళ్ళు కాలేదు, మళ్ళా గవే అబద్ధాలు చెప్పి వాళ్ళ మీద రాలేస్తున్నారు. అయితే జనాలు వినడానికి అంత అమాయకులు కాదు కాక. జనాలు మొత్తం ఇప్పుడు చైతన్యవంతమైంది కాక. నువ్వు చెప్పినట్లు లేరు, ఏదో పింక్ బ్యాచ్ కొద్దిగా ఉన్నది, కానీ ఆ పింక్ బ్యాచ్ కూడా ఇప్పుడు పలసబడే సమయం వచ్చిందని ఆ ప్రజలే చెప్తున్నారు కాక. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆత్మ విమర్శ చేసుకొని పార్టీ పెద్దలు మొత్తం మీద ఎమ్మెల్యే ఓట్ల తర్వాత మేము ఎందుకు ఓడిపోయినాం, మేము ఎట్లా ఓడిపోయినాం అని ఆత్మ విమర్శలు చేసుకోకుండా మాకు సోషల్ మీడియా ఓడించింది, యూట్యూబ్ ఛానల్ ఓడించింది, ప్రజలను మాయ చేసిండు, ప్రజలకు ఈ పథకాలు చెప్పిండు. నువ్వు చెప్తే ఈ పథకాలు కాంగ్రెస్ కంటే ఎక్కువ నువ్వు కూడా చెప్తివి. జనాలు 10 ఏళ్ళు తిన్నారు, నువ్వు జనాలకు ఏం చేయలేవు, నీకు శాత కాలేదు కాబట్టి వేరే ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు. అదే నీకు కొంప ముంచింది. మొత్తం అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసినావు కాబట్టి ప్రజలు నీకు తగిన శాస్త్రి చేసిర్రు అంటూ వార్త. ప్రజలే తప్పు చేశారన్నట్టుగా నిందలు, అభద్రత భావంలోకి నెట్టేలా ప్రసంగాలు. ప్రజలే తప్పు చేసిర్రు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించి బీఆర్ఎస్ ప్రభుత్వమే మంచిగా ఉండే, గొప్పలుండే, ఊల సంఖ్యలు వాళ్ళే గుద్దుకుంటారు అన్నట్టు కాక ప్రసంగాలే కాకకు కొంప ముంచినాయి. ప్రజలు నువ్వు చెప్పినట్టు వినరు కాక, ప్రజలు ఓట్లేసినట్టు నువ్వు వచ్చి కూర్చుంటాల్సి వస్తుంది. ఇప్పుడు నీ ప్రతిపక్షంలో కూర్చుండబెట్టిరు కాబట్టి అదన్నా 100% సక్రమంగా చెయ్యు అంటూ ప్రజలు అంటున్నారు కాక. జనం కొట్టిన దెబ్బకు 37 నుంచి 16% పడిపోయిన పార్టీ ఓట్ షేర్. మొత్తం మీద ప్రజలు నువ్వు చెప్పినట్టు వినడానికి బానిసలు గారు కాక ప్రజలు స్వతంత్రంగా బతకాలని చూస్తున్నారు. స్వతంత్రులు వాళ్ళు, వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళకి ఓట్లేస్తారు, వాళ్ళకి నచ్చిన నాయకుడిని ఓటేస్తారు. నిన్నే వేయాలి, నిన్నే గెలిపించాలన్నట్టుగా ఉండదు కాక. వాళ్ళ ఇష్టం, స్వేచ్ఛ వాళ్ళది, ఎవరికి వేయాలో వాళ్ళకేస్తారు. ప్రజలు మాకు వేయలేదు, ప్రజలు మాకు రేవంత్ రెడ్డి మాయాలో పడ్డారు, రేవంత్ రెడ్డి ప్రసంగాలకు తొందరపడి ఓట్లేసిరు. నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు మాట్లాడినటువంటి అబద్ధాలే నీ కొంప ముంచినాయి. నీకు 37% ఉన్న ఓట్ షేర్ ని సగానికంటే ఎక్కువగా 16% పడిపోయింది. అంటే నీ ఫెయిల్యూర్ ఎంత ఉందో ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో అంటూ తెలంగాణ ప్రజలు అంటూ 7వ పేజీలో ఈ వార్త ఉన్నది. 5వసారి స్పేస్ లోకి సునీత అంటూ 7వ పేజీలో వార్త ఇది. మేడిగడ్డ పిల్లర్ల వద్ద టెస్టులు అంటూ 6వ పేజీలో వార్త. T20 వరల్డ్ కప్ లో ఇండియా ధోని అంటూ 12వ పేజీలో వార్త ఇది. మెట్రోకు పవర్ బ్రేక్ అంటూ వార్త వేసింది. చీకట్లో అంత్యక్రియలు అంటూ వార్త వేసింది. హైదరాబాద్ లో బుధవారం కురిసిన భారీ వర్షానికి మెట్రో మార్గంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో రైళ్లు కొద్దిసేపు నిలిచిపోవడంతో పాటు భోగి
డోర్లు స్టేషన్ ఎగ్జిట్ గేట్లు తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు అంటూ వార్త వేసింది ఇక్కడ. 8న ప్రమాణం మూడోసారి ప్రధానిగా మోదీ కేంద్రంలో ఎన్డీఏ సంకీర్ణమే అంటూ వార్త వేసింది ఇక్కడ. 10వ పేజీలోని వార్త. 16 వరకు గడువు ఉన్న లోక్సభ రద్దు అంటూ 10వ పేజీలోని వార్త ఇది. తెలంగాణలోను షిండే ప్రయోగం అంటూ వార్త వేసింది 3వ పేజీలోని వార్త. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమానం, ఉగాది పచ్చడిలా లోక్సభ ఫలితాలు, మేం ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు, మల్కాజ్గిరిలో ఓడిపోయిన కంట్రోల్మెంట్ గెలిచాం, ఓటమి నాదే బాధ్యత, గెలుపునకు కూడా పార్టీ ఆదేశిస్తే బాబు ప్రమాణ స్వీకారానికి వెళ్తా అంటూ వార్త. డిసెంబర్లో తెలంగాణ తల్లి విగ్రహం చిహ్నం మార్పుపై విమర్శల నేపథ్యంలో వెనుకడుగు అంటూ 11వ పేజీలో వార్త ఇది కూడా. కాంగ్రెస్ అధిష్టానం సీరియస్, 64 మంది ఎమ్మెల్యేలుంటే 8 ఎంపీ సీట్ల, 8 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి 8 ఎలా, 6 నెలల్లోనే ఇంత వ్యతిరేకత ఎందుకు ఇలా, తప్పెవరిది, ఎక్కడ జరిగింది, దీపదాస్ మున్షి నివేదిక కోసం ఏఐసిసి అభ్యర్థుల ఎంపిక సరిగ్గా లేదన్న పార్టీ నేతలు అంటూ వార్త వేసింది 3వ పేజీలో వార్త. ఏపీ సీఎంగా 12న చంద్రబాబు ప్రమాణం అంటూ వార్త వేసింది ఇక్కడ. రాష్ట్రంలో నైరుతి విస్తరణ, రాబోయే 7 రోజుస్తారు వర్షాలు, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వానలు అంటూ 2వ పేజీలో వార్త ఇది. సన్నాల సాగుపై సర్కార్ హ్యాండ్స్ ఆఫ్ అంటూ వార్త వేసింది 11వ పేజీలో వార్త ఇది. ఆటకెక్కిన టెలిమెడిసిన్ అంటూ వార్త వేసింది 11వ పేజీలో వార్త. బస్తీ దవాఖానాలో సేవలు మాయం, అందుబాటులోకి తెచ్చిన కేసీఆర్ సర్కారు, కోవిడ్ సమయంలో ఎంతో ఉపయోగం, ఇప్పుడు పర్యవేక్షణకే అందని వైద్యం అంటూ 11వ పేజీలో వార్త. నేడు ఎమ్మెల్సీ ఫలితం, హోరాహోరీగా పట్టభద్రుల పోరు అంటూ వార్త వేసింది ఇక్కడ. ఏఐ ప్రమాదకరం అంటూ వార్త వేసింది 8వ పేజీలో వార్త. కూటమిలో లేకుంటే ఎదిరితే ఒంటరి పోరులో వెనుకబడ్డ ప్రాంతీయ శక్తులు అంటూ వార్త చేసింది. లోక్సభలో ప్రాతినిధ్యం కోల్పోయిన బీఎస్పీ, జేడీ, బీఆర్ఎస్, ఏఐడికే ప్రాంతీయ ఆకాంక్షకు తీవ్ర విఘాతం, కాంగ్రెస్ కు 11 రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం నిల్ అంటూ వార్త చేసింది. కూటమిలో లేకుంటే ఎదురైతే మొత్తం మీద కూటమిలో కలత చెందిన గుండె ఆగింది అంటూ 2వ పేజీలో వార్త ఇది. కాంగ్రెస్ వల్లే బీజేపీకి సీట్లు అంటూ 3వ పేజీలో వార్త. ఈ కాంగ్రెస్ లో ఐక్యత లేదు, వామపక్షాలకు అన్యాయం, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చి తప్పు చేసింది, చంద్రబాబు హైదరాబాద్ పై ఆశలు వదులుకోవాలి, నారాయణ ఘాటు వ్యాఖ్యలు అంటూ 3వ పేజీలో వార్త ఇది. రేవంత్ రిజైన్ చేయాలి, సొంత సీటులో అభ్యర్థిని గెలిపించలేకపోయావు, ప్రజలు నిన్ను సీఎంగా గుర్తించడం లేదు, టీకే అరుణ 3వ పేజీలో వార్త. అక్క మీరే గెలుపు కోసం కిందపడి మీదపడి 4,500 ఓట్లు వచ్చినాయి అక్క అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారక్క. డీకే అరుణక్క మాటలు మాత్రం పెద్ద పెద్దగా ఉంటాయి అటు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారక్క. నేటి నుంచి 19 వరకు బడిపాట, ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెంపు లక్ష్యం, విద్యాశాఖ కొత్త షెడ్యూల్ అంటూ 11వ పేజీలో వార్త. నేడు దోస్తు సీట్లు కేటాయింపు, జూలై 8 నుంచి డిగ్రీ క్లాసులు, సెక్టర్ స్కిల్ కోర్సులు విస్తరణ అంటూ 11వ పేజీలో వార్త. మొత్తం T20 వరల్డ్ కప్ భారత్ ధోని పేజీలో వార్త. మొత్తం మీద K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.